దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యము చదువుకున్నామే తప్ప దానికి ముందున్న వాక్య భాగాలనే చదువుతున్నాం, ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కూడా మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయములో 4వ వాక్యాన్ని గమనిద్దాం. మిథ్యాను దినమున జరిగినట్లు వారి బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు, వాని మెడను కట్టు కర్రను, వాని తోలు, వాని కొరడాలను విరిచి ఉన్నావు. ఈ మాట గమనించండి. మిథ్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నువ్వు విరిచి ఉన్నావు, వాని మెడను కట్టు కర్రను, వాని తోలు, వాని కొరడాలను విరిచి ఉన్నావు. అంటే ఈ రెండు వాక్య భాగాలు ఎలా గమనించండి. అంటే మనం ఒక విధమైన బరువు కాడిని కలిగి ఉన్నాం. అలాగనే మన మెడకు కట్టిన కర్ర, ఆ కొరడాల చేత మనము అణిచివేయబడుతున్నామని అర్థం. కనుక మెడకు కట్టిన కర్ర తోలు వాని కొరడాల నుంచి విరిచివేయబడినట్లుగా, అలాగనే మన పైన ఉన్న బరువు కాడిని విరిచిపోయబడినట్లుగా దేవుడు మనకు విమోచన క్రయధనంగా ఈ లోకానికి వచ్చాడని దాని అర్థం. ఎందుకంటే 6వ వాక్యంలో ఉన్నది, ఏలే అనగా మనకు శిశువు పుట్టాను. కనుక మీరు ఎలాంటి ఒత్తిడికి గురవుతున్నారో, ఎలాంటి మనస్తాపానికి, మానసిక వ్యధకు గురవుతున్నారో, ఆ మానసిక వేదన నుంచి మీకు విడుదల కలగడానికే క్రిస్మస్ ఆయన వచ్చాడు. ఇదంతా మనం అంతగా దీన్ని అబ్జర్వ్ చేయం. మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మన బాధను పట్టించుకోవట్లేదు. అసలు మనల్ని ఎవరు కూడా మీరు తిన్నారా, టిఫిన్ చేశారా, భోజనం చేశారా అని ఇంట్లో వాళ్ళే అడగని పరిస్థితి. అలాంటప్పుడు మనకి ఎంత మన క్షోభ కలిగి ఉంటుందో ఆలోచించండి. అదే దీని అర్థం. మిథ్యాను దినమున జరిగినట్లు అని రాయబడ్డది. వాని బరువు కాడిని నువ్వు విరిచి ఉన్నావు. ఇక మెడల మీద ఉన్న ఆ బరువు ఉండదు. ఇక ఆ మెడ మీద కట్టిన కర్ర వాని తోలు, వాని కొడాలను తప్పిస్తుంది. ఇదంతా ఒక పశువుకు, జంతువుకు, ఎద్దులకు సూచన కనబడుతుంది. చూసారా, ఆ మూగ జీవులు ఎంత బాధపడుతూ ఉంటాయి వాటిని మెడ మీద పెట్టి బరువులు మోయడము. మనకు కూడా మనం కొన్ని బరువులను మనం మోస్తుంటూ ఉంటాం. బరువు కాదు కానీ బాధ్యత. ఎప్పుడు బరువు అనిపిస్తుంది అంటే ఎవరికి వారే ఆలోచించి, ఎవరికి వారే నిర్ణయాలు తీసుకుంటుంటే మరొక వ్యక్తికి, అది ఎదుటి వ్యక్తి, అది చాలా భారంగా ఉంటుంది. ఒక పనిని ముగ్గురు షేర్ చేసుకుంటే ఎంత తేలికగా ఉంటుంది, కానీ ముగ్గురి పనిని ఒకరే చేస్తే ఎంత బరువుగా ఉంటుంది. బాధ్యతే, కానీ ముగ్గురు షేర్ చేసుకున్నప్పుడే బాధ్యతగా గుర్తించబడుతుంది. మరి ముగ్గురు షేర్ చేసుకోకుండా ఉంటే, ఆ ముగ్గురు చేసే పని ఒక్కరి మీదనే ఉంటే అది బరువు కదా మరి. కనుక బరువును మనం బరువుగా కాకుండా బాధ్యతగా వ్యవహరించినప్పుడు మనం అందరం ఆ పనిని షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుంటేనే బాధ్యత, షేర్ చేసుకోకుంటే అది బరువే. కనుక అలాంటి బరువును విరిచాడు దేవుడు. మీతో ఎవరు సహకరించకున్నా, మీకెవరు సహాయపడకున్నా, దేవుడే మీకు సహాయకారిగా ఉండి మీ భక్తి జీవితాన్ని, మీ విశ్వాసపు ప్రయాణము, మీ పరిచర్య, సేవకులైతే పరిచర్యలు, ఆయన మీకు అనేకులను మీకు సహకారులుగా నడిపిస్తాడు, సహాయకులుగా నడిపిస్తాడు. మీ గురించి ఆలోచించే విశ్వాసులను దేవుడు సంఘంలోకి తీసుకొస్తాడు. మీకు అలాంటి మంచి ఆత్మీయ సంఘాన్ని మీకు అనుగ్రహిస్తాడు. ఒక ఫ్యామిలీగా ఉన్నట్టే. కేవలము ఆదరించడమే కాదు, మీకు వార్నింగ్ ఇచ్చే సేవకుడు చాలా అవసరం. చాలామంది ఆదరణ కోరుకునేవారు, కానీ చాలామంది వార్నింగ్ను స్వీకరించరు. వార్నింగ్ను స్వీకరించని వారు, హెచ్చరికను స్వీకరించని వారికి ఆదరణ కొదువుగా ఉంటుంది, ఆశీర్వాదం కూడా అంతంత మాత్రమే ఉంటుంది.
కనుక హెచ్చరికను, గద్దింపును స్వీకరించే వారికే ఆశీర్వాదము, ఐశ్వర్యము, అభిషేకము దాచబడి ఉంటుంది. కనుక యెషయా గ్రంథము 9వ అధ్యాయంలోని ఈ 4వ వాక్య వాగ్దానం కొరకై ప్రభును స్తుతిద్దాం. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగలిగిన దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ నామానికి మహిమను చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ సీజన్లో మమ్మల్ని ధైర్యపరిచి బలపరుస్తున్నందుకై మీ నామానికే మహిమను చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.